థియేటర్. ఇందులో నేనే పనోని, ఈయనే ఓనర్. మళ్ళీ చెప్తున్నా, ఈయననే ఓనర్. అదేంట్రా అడగక ముందే చెప్తున్నావు? అంటే గెటప్ చూసి కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఓనర్ అని మీరు పనోడు అనుకుంటారని. ఈ గెటప్ లో అచ్చు రాజశేఖర్ గారు లేనా? శేఖర్ రావు. థియేటర్ లో జనాలు రావాలి, కుక్కలు వచ్చాయండి. వాటిని ఏమన్నా అన్నవాయండి? 200 పెట్టి బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని మరి వచ్చాయి. తేడా వచ్చాడు పిక్కలు బీగుతాయి. ఒక 10,000 ఇస్తే హాల్ మొత్తం క్లీన్ చేపిస్తా. మొన్ననే కదా 10,000 తీసుకొని హాల్ మొత్తం క్లీన్ చేస్తాను. నిన్న రాత్రి నువ్వు ఏ సినిమా వేసావు? హర్రర్ సినిమా వేసావు. ఒక్కొక్క మొత్తం చుట్టుపోసి గబ్బు గబ్బు చేశాడు. సరే కానీ ఈ రోజు ఏంటో తెలుసు కదా? ఇవాళ సూర్యవంశము రీ రిలీజ్ అన్నా. అదేరా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ గురించి తెలుసు కదా? తెలుసు. అసలే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు కదా. మేనేజర్ అయ్యా ఆ ఏసీలు బాగా చేసావా? ఆడియన్స్ అందరూ చల్లగా అవుతలేదు అంటారు. గ్యాస్ అయిపోయింది. మొన్ననే కదా 2 సిలిండర్లు వేసావు. ఈ సైజు సిలిండర్లు కాదు, ఏసీకి వేరే సిలిండర్లు ఉంటాయి. క్యాంటీన్ చూసుకోమంటే ఏదేదో చేస్తున్నావు. అయ్యగారు మిమ్మల్ని నమ్ముకొని క్యాంటీన్ పెట్టుకున్నాను, ఒక్కడో రావట్లేదు క్యాంటీన్ లోకి. అడగమన్నా అడిగితే ఏంటి అయ్యగారు కిందకు చూస్తున్నావు? ఆలస్యం చేయొద్దు, ఫ్యాన్స్ వచ్చేస్తారు. వీళ్ళు ఏర్పాట్లు చేయండి. నేను సంపాదించే ప్రతి రూపాయి నా సొంతం. నాకు ఇష్టమైన సినిమా వసంతం. నిన్ననే పిలిచింది పక్కింటి, నాకు ఇష్టమైన సినిమా తంటే. మేమందరం ఉంటాం కలిసి మెలిసి. నాకు ఇష్టమైన సినిమా తులసి. ఇలాగే తాగేమంటే తులసి కాదు, తులసి నీళ్ళేక. నేను ఆడేది ఆటలో నాకు ఇష్టమైన లూడో, నాకు ఇష్టమైన సినిమా షాడో. లూడో సర్లే వదిలేయండి. ఏరి థియేటర్ సైడ్ ఓనర్ సైడ్. థియేటర్ ఓనర్స్ మీరేనా? వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. నువ్వు వెంకటేష్ ఫ్యాన్ అంటున్నావు. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్నా? నువ్వు ఒక్కడవే సోలోగా చెప్పడం కాదు, నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. ఇది ఆడవారి మాటలకు అర్థాలు వేరే డైలాగ్. చెప్పిన డైలాగ్. అయ్యో 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 నాకు పెళ్లి కాదా? పెళ్లి అయితే కష్టమే. మరి ఏం చేయాలి? సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్ నరేష్. ఇంత పెద్ద మనిషిగా అనిపించలేదా? ఉప్పు తింటే బీపీ, చక్కెర తింటే షుగరు, మసాలా తింటే అల్సరు. సరిగ్గా భోజనం చేస్తే పోతావు. నీకెందుకురా థియేటర్లు ఓనర్లు ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడున్నా తర్వాత అక్కడ ఉంటా. నువ్వు మర్చిపోయావు, ఫస్ట్ అక్కడ ఉన్నావు, తర్వాత ఇక్కడికి వచ్చావు. సముద్రంలో సునామీ వచ్చే ముందు అంతా సైలెంట్ గా ఉంటది. ఎన్నాళ్ళు ఉంటదన్న? ఒక 50 ఏళ్ళు ఉంటదా సైలెంట్ గా? ఇమోషనల్ డామేజ్. అరే అది వెంకటేష్ గారి ఫ్యాన్స్ పట్టుకొని నువ్వు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరే కాదురా, మేము కూడా స్లోగన్స్ చెప్తాం. మా ఇమ్ము గాడికి వెనకాల ఉన్నది కొండ, మాకు ఇష్టమైన సినిమా సుందరకాండ. ఎగరేసుకుంటూ వచ్చింది కదరా. ఇంతకీ ఈ సినిమా పేరు ఏందో తెలుసా? సూర్యవంశం. సూర్యవంశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? చెప్పు. సూర్య, జ్యోతిక. నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేది తెలరా? మీరు బాత్రూమ్ లో కలర్ లేస్తుంటారు కదా మీరు. అంత కరెక్ట్ ఎలా చెప్పావు? ఖాళీగానే ఉన్నాడు, అదే చేస్తున్నాడు అనుకుంటున్నాను. నీ దగ్గర పైసలు ఎక్స్ట్రా ఉన్నాయా? ఉన్నాయి. అయితే మా మమ్మీని, మా డాడీని, అక్కని, చెల్లిని, బావని అందరినీ సినిమాకి తీసుకొని వస్తా, ఓకేనా? ఇది సూర్యవంశం, మీ వంశం కాదు. ఏంటమ్మా గోల ఏంటి? ఏం కావాలి? మాకు సినిమా పడాలి తొందరగా. సూర్యవంశం సినిమా, దానికి వచ్చాం. ఉండండి, అయితే మా మూలకెళ్ళి కూర్చోండి, వేస్తాం. అయ్యో పుచ్చుక్. అయ్యగారు ఏమైందిరా? ఆడు రీల్ పెట్టడం మర్చిపోయాడు, ఖాళీ డబ్బా తెచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా? ఏంటి ఏం చేయాలి? ఇప్పుడు సినిమా కూడా రావట్లేదు. వాడు రావాలంటే మినిమం 3 గంటలు పడుతుంది. మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం రా? భయ్యా తొందరగా సినిమా స్టార్ట్ చేయి. ఏమైందిరా? ఆడు ఖాళీ డబ్బా ఇచ్చాడు, రీల్ రావాలంటే 3 గంటలు పడుద్ది. వాళ్ళేమో అరుస్తున్నారు, వాళ్ళ పరిస్థితి. మీరేం కంగారు పడద్దు. వెంకటేష్ ఫ్యాన్స్ పెట్టుకోవడం అంటే చాలా డేంజర్. నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుంది, వాళ్ళు పిలిస్తే ఈ 3 గంటలు మేనేజ్ చేస్తారు. ఈ 3 గంటల్లో రీల్ తెప్పించు. అది బెటర్. మరి తొందర పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ.
హే ఎవరు పిలిచింది మమ్మల్ని? అమ్మా నేనే దేనికి? థియేటర్ ఓనర్ ని. ఓ ఓకే. మా స్టాఫ్ అంతా ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి నాకు మేనేజర్ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటో చెప్తాడు. మనకి ఎలాంటి థియేటర్ 4 ఉన్నాయి. అవును తెలుసు, చాలా మేనేజ్ చేస్తుంటారంట కదా. సూర్యవంశం అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఓ వావ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ బాక్స్ మిస్ అయింది. అది రావడానికి టైం పడుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ చూస్తే చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ 3 గంటలు ఆ ప్రింట్ వచ్చే లోపు మీరు మేనేజ్ చేయగలగాలి. ఓ ఓకే ఓకే ఓకే. ఏంటి అక్కడ ఏంటి పరిస్థితి? తొందర రండి రా. ఒక్క నిమిషం. సూర్యవంశం అంటే మీనా గారు రాధిక గారు రావాలి. ఇద్దరు రాధిక గారులే వచ్చారు. మీనా గారు రారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు సూర్యవంశం సినిమా రెడీ ఉందా లేదా? అలాగంతా ఏం లేదండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరు. వెంకటేష్ గారి రిలీజ్ అంటే ఎంత స్పెషల్ గా ఉండాలి. అందుకే మమ్మల్ని పిలిచి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత ఆ మూవీ మీకు చూపెడదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్క టికెట్ కి 2 సినిమాలు. మాకు సూర్యవంశం సినిమా కావాల్సిందే. మీకు సూర్యవంశం మూవీ అది చూడాలి అంతే కదా. ఆ మూవీలో ఉన్న సీన్సే మేము రీక్రియేట్ చేసి మీకు చూపెడతాము. మీరు రీక్రియేట్ చేశాక మేము ఆ మూవీ చూడలేం కదా. ఏమనుకుంటున్నారు మమ్మల్ని? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ. మీరెవరు? సంగవి. అందులో సంగవి క్యారెక్టర్ తెలుసా నీకు సినిమాలో? అంటే వెంకటేశం లవ్ చేసి ఇంకొకరిని చేసుకుంటది. అవునా? ఆ సూర్యవంశం సినిమాని రీక్రియేట్ చేయండి. మాకు నచ్చితే చూస్తాం, లేకపోతే మాకు సూర్యవంశం సినిమా వచ్చిందా? సూర్యవంశం సినిమాని కాదండి, అందులో ఉన్న ఒక మంచి మంచి సన్నివేశాలని మేము రీక్రియేట్ చేస్తాము. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. పదా ఓకేనా? మీ ప్రాబ్లం ఇప్పటికీ మేము టెంపరవరీగా పక్కకు పెట్టాము. ఇంతలోపు మీరు తెప్పిచ్చేస్తే ఇక్కడ ఏ ప్రాబ్లం గొడవ లేకుండా పోతుంది. మేము అంతవరకు అయితే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? మేము ఎలా పనిలో ఉంటాం. ఓకే రష్మి, మీకు అర్థమైంది కదా? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు. ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరు అనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలేనా
సాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటుంది.